హాయ్ అండి. మన లాస్ట్ వీడియోలో నేను బోట్స్ గురించి చెప్పాను కదండీ. వైజాగ్ దగ్గర నుంచి డైవింగ్ టీమ్ వస్తున్నారని. సో మొన్న బుధవారం నాడు వైజాగ్ నుంచి 10 మంది టీమ్ సీ లైన్ బృందం ద్వారా ఒక 10 మంది స్కూబా డైవింగ్ టీమ్ వచ్చారండి. వచ్చి బోట్స్ని కట్ చేయడానికి ట్రై చేశారు. మొత్తం ఒక బోట్ని అయితే ఆ రోజు బుధవారం అంతా ట్రై చేస్తే ఒక 12 మీటర్ల వరకు కట్ చేయగలిగారండి. అంటే బోట్స్ అంత మందంగాను చాలా బరువుగా ఉండడం వల్ల కట్ చేయడం వాళ్ళకి చాలా కష్టం అవుతుంది. తర్వాత వాటిని ఏం చేశారంటే ఇంకా నైట్ కూడా గ్యాస్ కటింగ్ ద్వారా కట్ చేస్తే చూసారు ఆ వీడియోలో ఒక బోట్ని అయితే ఒక 12 మీటర్ల వరకు కట్ చేయగలిగారండి. ఇంకా 2 బోట్స్ ఉన్నాయి కట్ చేయాల్సింది. మొత్తం 5 బోట్లు కొట్టుకొస్తే ఒక బోట్ ఏమో ప్రవాహం ద్వారా అటు పక్కకి వెళ్ళిపోయిందండి. ఇంకో బోట్ ఏమో నదిలోకి మునిగిపోయింది. ఆఖరికి 3 బోట్స్ ఉన్నాయండి. ఆ బోట్స్ని కట్ చేయడానికి 30 తిప్పలు ఇబ్బంది అవుతుందండి. అవి చాలా బరువు ఉండడం వల్ల, చాలా మందంగా ఉండడం వల్ల ఆ బోట్స్ని కట్ చేయడం చాలా కష్టం అవుతుంది. 10 మంది వచ్చి కట్ చేస్తుంటేనే ఒక రోజుకి అంత కట్ అయిందంటే ఎంత కష్టమో చూడండి. ఇంకా మొత్తం బోట్స్ కట్ చేయడానికి, ఆ 3 బోట్స్ కట్ చేయడానికి దగ్గరగా ఇంకో 4 డేస్ టైం పడుతుందండి. ఆ 4 డేస్ టైమ్స్లో ఆ బృందం 10 మంది బృందం కలిసి ఆ బోట్స్ని కట్ చేస్తే అప్పుడు బోట్స్ని కంప్లీట్గా రిమూవ్ చేయగలరండి. ఇప్పుడు మరి నదిలో ఉన్న బోట్ పైకి లిఫ్ట్ చేయాలన్నా చాలా కష్టం. మరి దాన్ని అండర్ గ్రౌండ్కి వెళ్ళి కట్ చేస్తారేమో అని అనుకుంటున్నామండి. చూద్దాం నెక్స్ట్ ఏం జరుగుతుందో. నెక్స్ట్ వీడియోస్లో అప్డేట్స్ ఇస్తానండి. థ్యాంక్ యూ.